వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. అరకు అంటే అందరికి బాగా గుర్తొచ్చేది ఏంటంటే బాంబూస్ చికెన్. చూద్దాం ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఏంటో. సూపర్. వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ మీడియా. నేను ప్రజెంట్ ఏంటంటే వైజాగ్ నుంచి అరకుకి వచ్చాను. సో అరకు అంటే అందరికి బాగా గుర్తొచ్చేది ఏంటంటే కాఫీ తోటలు, మిరియాల తోటలు సంథింగ్ అన్ని బాగా గుర్తొస్తుంటాయి. వీటితో పాటు అవి చలికాలంలో అసలు ఎక్కడ చలికాలం అన్ని సీజన్లు ఉంటాయి ప్రతి చోట, కానీ అరకులోనే ఏంటంటే ఒక చలికాలం ఉన్నట్టు ఏ సీజన్లో చల్లగా ఉంటుంది ఇక్కడ. సో అరకులో ఏంటంటే ఈ కాఫీ తోటలు ఇవే కాకుండా మనకు అరకు అని ఆ పేరు ఆ థాట్ రాగానే మనకు వెంటనే మైండ్లోకి వచ్చేది ఏంటంటే బాంబూస్ చికెన్. యాక్చువల్గా ఏంటంటే ఎక్కడ ఎన్ని చోట్ల చేసినా కానీ ఇక్కడ చేసినంత టేస్ట్ ఎక్కడ రాదనమాట. సో అసలు ఇక్కడ బాంబూ చికెన్ ఎట్లా చేస్తారు, వీళ్ళు ఏ చికెన్తో చేస్తారు, అవి ఏంటంటే నాటుకోడితో చేస్తారా, బాయిలర్ కూడా చేస్తారు, కట్టి దేంతో చేస్తారు, వీళ్ళు ఆ రెసిపీ ఏంటి, కలిపి రెసిపీ ఏంటి, అవన్నీ ఒకసారి వాళ్ళ మాటలను వాళ్ళు అడిగి తెలుసుకుందాం. రండి ఒకసారి చూద్దాం ఎట్లా చేస్తున్నారు ఏంటో అని. యాక్చువల్గా సోమేష్ మనతో ఉన్నాడు. సో ఈ బొంగుల చికెన్ ఎలా చేస్తారు ఏంటంటే మనకి చేసి చూపిస్తాడు తను. సోమేష్ చెప్పండి, ఎట్లా ఉన్నారు? ఇది అట్లా ఈ బొంగుల చికెన్ ఉన్నది ఎక్కడ తిన్నా కానీ టేస్ట్ రాదు, అరకిలో తిన్నంత టేస్ట్ రాదంటారు కదా. ఏమి రెసిపీ పెడతారు మీరు ఇందులో? నాన్ వెజ్ పేస్ట్ కారం ఫుల్లీ పౌడర్, నాన్ వెజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా, ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఓకే, ఆయిల్ అంటే బొంగులు వేసేటప్పుడు అంటే బొంగులు అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ వేస్తాం అనమాట. ఓకే, తర్వాత కబాబులు, తర్వాత కబాబ్ ఈ విధంగా ఉంటుంది, కూర్చోాలన్నమాట ఇది. ఓకే, తర్వాత మసాలా కలిపిన తర్వాత వేమలు వేయాలి. ఓకే, వేస్తున్నాను. ఓకే, ఓకే. చికెన్ కారం కూడా అనమాట. నాకు కూడా ఉడకదా? ఓకే, ఓకే, గట్టిగా ఉంటుంది కదా, అంత కూడా కాదు, కారం కూడా అయితే అయిపోద్ది. వేమ ఫ్లేవర్ తోనే టేస్ట్ వస్తుంది. వాటర్ అయితే మసాలా కలిపిస్తే ఒకసారి దానికి వస్తుంది, సరే రెండోసారి చేయడానికి రాసిన కాదు, అదే అలా వేట్ చేస్తాం అనమాట. ఆ విధంగా తర్వాత మంటలు కూడా అనమాట. చూపించు, ఇది ఇస్త్రాక్ అంటారు అనమాట. పేపర్ పిల్లెట్ వల్ల ఇస్త్రాక్ పోయింది. ఓకే, ఇట్లా మూత వేయాలన్నమాట. అది ఎట్లా ఎలా మరతేసి ఓకే, ఈ విధంగా వేసి ఇంతే లోపల పెట్టకూడదు, లోపల పెట్టకూడదు, ఎందుకంటే మళ్ళీ లోపల తీయలేము. ఓకే, సరే ఇలా తీసి పొయ్యిలో వేసేయాలి, మంట ఓకే, దీంట్లో ఇలా పెట్టి మంట వేసుకోవడం అన్న. ఓకే, ఎంతసేపు మంట పెట్టాలి? ఒక 20 minutes పెట్టాలన్న. ఓకే, అంటే ఈ విధంగా కాలాలన్నమాట. బాంబూ చికెన్ అంటే రెడీ అయిపోతుంది. 20 minutes పెట్టాలన్నమాట, బయట చేయాలి. ఓకే, ఓకే. ఇవన్నీ వ్యవసాయం చేస్తామన్న. వ్యవసాయం చేస్తారు, రాగి, చోలు, సామాన్లు అనేవి రాజమాలు పండిస్తాం అనమాట వర్షాకాలానికి. తర్వాత ఈ లాస్ట్ మంత్ అది అయిపోయింది, అంటే సీజన్ అనేసి ఇలా బాంబూ చికెన్ అనమాట. నవంబర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఈ 5 నెలల్లో అలా జనాలు వస్తుంటారు అనమాట. అంటే ఈ బాంబూ చికెన్ చేసుకుంటాం అనమాట. ఎంత వస్తుంది రోజు? ఎంత వస్తుంది? దీని ఒక 2-3 వేలు వస్తుంది అన్న, జనాలు తినేని బట్టి. ఓకే, ఎక్కువ తింటే ఎక్కువ వస్తుంది. మరి ఎలా కష్టపడతారు అంటే కోరు ఎట్లా ఎలా ఎక్కడికి తీసుకొస్తారు? మాకు అరకు నుంచి తీసుకొస్తాం ఓకే, చికెన్. ఎక్కడ ఉంటుంది మీరు? ఎక్కడ? ఇక్కడ చిన్న ఊరు ఉంది కదా, మార్కెట్ జరుగుతుంది చుంకాయమట్ట అక్కడ. ఓకే, ఏమేమి చేస్తుంటారు మీరు? ఏమేమి పండిస్తారు? ఇంకా అంటే కాఫీ తోటలు ఉన్నాయండి, కాఫీ మిరియాల తోటలు. ఓకే, రెడీ అయిపోయింది మీరు బాంబూ చికెన్. రెడీ అయిపోయింది, ట్రైనింగ్ చేస్తుంది. డబ్బకాయ అంటారు అన్నది, మళ్ళీ బాంబూ స్మెల్ దిగొచ్చు. డబ్బకాయ అంటారు. ఓకే, ఇది లెమన్ కాదు, నిమ్మకాయలు వేరు, అదే లెమన్ లాగా వస్తుంది. అదే మీ సీక్రెట్ అదే అనమాట. అయితే చూద్దాం ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఏంటో. సూపర్. ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ టేస్ట్ ఏంటో, మీరు కూడా ఆస్వాదిస్తే తెలుస్తుంది. శ్రీనివాస్ గారు, ఇంత చల్లని క్లైమేట్ లో ఈ వేడిగా చికెన్ తింటుంటే, దట్టు బాంబూ చికెన్ తింటుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్, అదొక రకమైన ఫీలింగ్ ఉంది. చల్లగా వేడిగా
నేను గుర్తొస్తున్నాయి ఫ్లాష్ బ్యాక్ అయినా మీకు ఫ్లాష్ బ్యాక్ అంటే ఏం లేదు వేరే ఫీల్ అనమాట ఇది. ఓకే ఇంట్లో తినేది వేరు, సో ఇక్కడ తినేది వేరు. ఫ్యామిలీతో వస్తుంటారా? వస్తాను సార్, ఫ్యామిలీతో వస్తాను సరదాగా. మళ్ళీ ఇయర్ అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఫ్యామిలీలో వస్తుంటా. ఓకే, ఎందుకంటే టేస్ట్ వచ్చిందంటారు ఇక్కడ బ్యాంబూ చికెన్? బ్యాంబూ ఇంట్లో ఆయిల్ గానే ఏం సార్, ఇవన్నీ అది ఏమంటారు బ్యాంబూలో ఉన్న వాటర్ ఉంటుంది కదా, సో వాటర్ వల్ల ఉడుకుతుంది. ఓకే, దానివల్ల ఈ టేస్ట్ రావచ్చు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు ఎవరెవరు తిన్నారో ఒకసారి కొన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ ఎక్స్పీరియన్స్ బ్యాంబూ చికెన్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్.